నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు దోసకాయ పెరుగు పచ్చడి నా స్టైల్‌లో చేద్దాం. దీనికి శనగపప్పుని ముందుగానే నానబెట్టుకుందాం. 1, 2 అవర్స్ నానితే శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయలను ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దోసకాయ ముక్కలు, నానిన శనగపప్పు రెండింటిని వేసుకుందాం. ఇది అన్ని పెరుగు పచ్చడిలా కాదండి, కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందాం అండ్ కారప్పొడి వేసుకుందాం. కారం కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవాల పిండి అండి. ఆవాల పిండి అంటే ఆవాలను పొడి చేసి మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని వేసుకుందాం. నేను చూపించిన క్వాంటిటీకి 1½ స్పూన్ పట్టింది. చూసి వేసుకోండి, లేదంటే చేదైపోతుంది. దాంట్లో అన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాతనే పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగులో నేను వాటర్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే దోసకాయకి ఉప్పు పడితే వాటర్ రిలీజ్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. సో వాటరీ అవుతుందని చెప్పి నేను వాటర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత తడకాకి ప్రిపేర్ చేసుకుందాం. తడకాకి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి 1 or 2, దాంట్లో చిటికెడే మెంతి పొడి వేసుకోండి. ఎక్కువ వేయొద్దు, అది కూడా చేదైపోతుంది. ఇప్పుడు ఆ తడకని కలిపిన పెరుగు పచ్చడిలో వేసేసి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇది అన్నంలోకి బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా తిరిగి రైతా కాకుండా ఒక్కసారి ఇది కూడా ట్రై చేయండి బిర్యానీలోకి, చాలా బాగుంటుంది. నేనైతే సాలడ్ డ్రెస్సింగ్ లాగా కూడా యూస్ చేస్తాను. దాంట్లో కూడా సాలడ్ డ్రెస్సింగ్ లాగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.